మేమందరం ఆంధ్రజాతీయ కళాశాల ఫ్రెండ్స్ అండి. 1979 to 82 బ్యాచ్ మాది. ఇప్పుడు ఇక్కడ కలవటం చాలా ఆనందంగా ఉంది. నా పేరు శ్రీనివాసు, ఈయన సాయినాథ్, మా కాలేజీ ప్రెసిడెంట్ చేశాడు ఆయన. ఈయన పేరు ఆర్వి ప్రసాద్. నేను అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేసి రిటైర్ అయ్యాను. నా పిల్లలిద్దరూ కెనడా, ఐర్లాండ్లో సెటిల్ అయ్యారు, ఇద్దరు అబ్బాయిలు. నా పేరు ఎస్వి కామేశ్వరరావు. నేను 7982 బ్యాచ్, డిగ్రీ ఆంధ్రజాతీయ కళాశాల. నేను ఆర్టీసీలో కండక్టర్ చేసి రిటైర్ అయ్యాను. 22లో రిటైర్ అయ్యాను. నాకు పాప ఉంది, మ్యారేజ్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమంతా పాత ఫ్రెండ్స్ కలిసామని అందరం కలిసి ఈ అకేషన్ ఇక్కడ మాకంతా మీ ద్వారా మేమందరం కలిసి చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎస్ఎస్సి ప్రసాద్ నా పేరు. నేను జాతీయ కళాశాలలో 65, 66 పియూసీ చదివాను. అప్పుడు నాకు వాలీబాల్ క్యాప్టెన్కి ఇచ్చారు. ఇంటర్ కాలేజీ టీంలో నర్సాపూర్ వెళ్ళాము. అక్కడ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చింది. తర్వాత మేము ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్కి వెళ్ళాను. సింగరేణి కాలేజ్ హై స్కూల్లో పనిచేశాను. ఒక 20 మంది దాకా నేషనల్స్ ఆడిచ్చావు, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ. అలా ఎప్పుడు తలుచుకుంటే ఈ ఆంధ్రజాతీయ కళాశాల పేరు గుర్తు వస్తుందన్నమాట. ఎంతైనా పూర్వ విద్యార్థులు కాబట్టి మాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది అన్నట్టుగా మాకు బాగా ఇది అనమాట. అట్లా నేషనల్ రెఫరీ, నేను నేషనల్ ప్లేయర్ని, నేషనల్ కోచ్ని. అది చెప్పాను. ఈ కార్యక్రమం గురించి ఏం చెప్తారు? ఈ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక 25 years నుంచి కూడా నిర్వహిస్తున్నారు. దీని గురించి అంటే ఇది మొదటిసారి నేను రావడం మన తెలియదు, లేకపోతే వచ్చాడు ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ఎప్పుడూ వస్తాం అనమాట. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. అట్లాగే మా యొక్క పిల్లలు కూడా నేషనల్స్ ఆడారు, ఇంటర్నేషనల్ కూడా ఆడారు వాలీబాల్లో. మాకెంత సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. గుర్తొచ్చిందంటే ఐఏజే కళాశాల గుర్తొస్తుంది. చూస్తున్నారు ఏ బ్యాచ్ మీరంతా? నాది 78, 79 మధ్య జార్జి కాంబినేషన్ 10th క్లాస్. ఆ తర్వాత నుంచి నేషనల్ కాలేజీ. అయితే మేము ఉండేదైతే హైదరాబాదే. 2001 వరకు కూడా బందర్లోనే ఉన్నాం. ఇప్పుడు నా పక్కన ఉన్న వీరు, మేము అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా చేసిన అనుభవం మా ఇద్దరిది. సో జేసీస్ క్లబ్ ద్వారా అనేక మంది సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు, సినిమా వాళ్ళని తీసుకురావడం, అప్పట్లోనే వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించారు. సో అదే అనుభవంతో ఇప్పుడు గిరీష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు జేసీస్ క్లబ్ వాళ్ళే. సో అలా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇన్నేళ్ళుగా 25 ఏళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అనేది గర్వకారణం. అంతేకాకుండా మా బందర్ వాళ్ళు ఏది చేసినా వండరే, బందర్ అంటే వండర్ అంతే. సో ఆ రకంగా మేము ఇప్పుడు మనకి ఫేస్బుక్లో ఆ ముఖ పుస్తకం ద్వారా బందర్ బంధువులని నేనే క్రియేట్ చేశాను. దాంట్లో ఇప్పుడు 35,000 మంది ఉన్నారు. సో మన బందర్కి సంబంధించిన ఏ సమాచారమైనా దాంట్లోనే. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఇప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళగలుగుతాం. అక్కడ మీకు ఫలానా సమస్య అంటే. సో బందర్ వాళ్ళు బందర్ అభివృద్ధికి పాటుపడతారు, ఇలా స్నేహ సౌరభ్యాల కోసం కూడా పాటుపడతారు. సో అందుకే బందర్ వాళ్ళు ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది, అది ఒక ప్రతిష్టాత్మకంగా నిలిచిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా తరగని మాట, తరగని పదం ఏదైనా ఉంటే అది బందరే. గురుగారు నమస్తే, మీరేం చెప్తారు? మంచి కార్యక్రమం. గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తాం అనేది మా జూనియర్, కానీ జూనియర్లా ఉండడు మద్దుల గిరీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విధంగా ఏదైతే ప్రత్యేకించి మన బందర్ బంధువులు అనే ఒక ప్లాట్ఫామ్ నిర్వహణ చేసి ఈ విధంగా 25 సంవత్సరాల నుంచి నిర్వహిస్తామని చాలా గ్రేట్ విషయం. అందులో నేను ప్రత్యేకించి పాల్గొనడం కూడా నాకు ఆనందంగా. సార్ నమస్తే అందరికీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ బ్యాచ్ మీరంతా? ఏ కాలేజ్? 1979 to 84 ఏజేకే ఓరియంటల్ సెకండరీ స్కూల్. నా పేరు మాగంటి జనార్దన్ యాదవ్. ప్రస్తుతం జేఎన్టీ హైదరాబాద్లో ప్రొఫెసర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ పనిచేస్తున్నాను. అంటే ఈరోజు మా మిత్రులందరినీ కలవగలిగాను. ఆయన తిరుపతి నుంచి వచ్చాడు, మిగతా వీళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నారు. బట్ ఇట్స్ ఎ గుడ్ గ్యాదరింగ్. నేను చాలా సంవత్సరాలు 2001 నుంచి కూడా వస్తున్నానండి. మధ్యలో కొన్ని సంవత్సరాలు ఐఐటి మెడ్రాస్ పిహెచ్డీకి వెళ్ళినప్పుడు మాత్రం రాలేదు, అదర్వైజ్ రెగ్యులర్గా వస్తున్నాను. నా పేరు రవీంద్రనారాయణ అండి. నేను 1979 to 86 నేషనల్ కాలేజ్ క్యాంపస్లో చదివాను. 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ అక్కడ చదివాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో గ్రీన్ కో అనే కంపెనీలో చేస్తున్నాను. హలో, నేను కూడా, నా పేరు శ్రీధర్ శాస్త్రి అండి. నేను 79 నుంచి 84 వరకు కూడా నేషనల్ కాలేజ్ ఓరియంటల్ స్కూల్లో చదివాను. నేను ఇక్కడ మా అందరినీ కూడా ఈ రకంగా కలుసుకోవడం అనేది ఒక పండగగా చేసుకున్నట్టుగా ఉంది. అందరూ ప్రతి సంవత్సరం సంక్రాంతి, దీపావళి, దసరా పండుగలు చేసుకుంటారు. కానీ మచిలీపట్నం వాళ్ళకి మాత్రం ఇది ఒక ఎక్స్ట్రా సంవత్సరంలో ఇది ఒక ఎక్స్ట్రా పండగగా జరుపుకోవడం అనేది మా అందరికి చాలా చాలా సంతోషంగా ఉంది. అదే ఈ కార్యక్రమం ఈ సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరినీ మేము కలుసుకోవడం అనేది మా అందరికీ కూడా ఒక ఉత్సవంగా, పండగగా చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు సుబ్బారావు.
నేను 79 to 84 ఓరియంటల్ స్కూల్లో చదివాను, ఐజే కళాశాలలోనే. 84 to 89 కూడా డిగ్రీ అక్కడే చదివాను. తర్వాత బ్యాంక్లో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం తిరుపతిలో పనిచేస్తున్నాను. ఆ తిరుపతి నుంచి జస్ట్ ఈ కార్యక్రమం కోసమనే వచ్చాను. చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవడం. నా పేరు శేషగిరిరావు అండి. నాది ఓరియంటల్ హై స్కూల్లో చదివాను 78 to 84. తర్వాత ఏజే కళాశాల 84 to 86 చదివాను. ఇట్లా మమ్మల్ని మా ఓళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలవటం చాలా సంతోషంగా ఉంది. నేను వాళ్ళతో పాటు బ్యాచ్ని, నేను ప్రస్తుతం స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. ఈ విధంగా కలవటం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే, ఎక్కడి నుంచి మీరు, ఏ కాలేజ్, ఏ బ్యాచ్ మీరంతా? మేము విజయ్ జూనియర్ కాలేజ్ అండి, 2000 బ్యాచ్. అండ్ అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు 99 వ్యూవర్స్ అండ్ ఆల్సో మచిలీపట్నం పూర్వ విద్యార్థులందరికీ కూడా. కమింగ్ టు హియర్, మేము ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలుసుకుందామని వచ్చాము. గుడ్ దాట్ వీ హ్యావ్ మెట్ సో మెనీ పీపుల్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు హెల్ప్. మేము ఇక్కడ బందర్కి కొంచెం ఒక నిక్ నేమ్ అవుతుంది, మీకు ఐడియానే ఉంటుంది, బందర్ పిచ్చివాళ్ళని. ఆ పిచ్చివాళ్ళతో, ఆ హోమ్ టౌన్ పిచ్చివాళ్ళతో మేము కొంచెం ప్రొయాక్టివ్గా ముందుకు వచ్చి ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. ద కంపెనీ నేమ్ ఈజ్ ఎపెక్స్ న్యూరో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మీకు ఎవరైనా బందర్లో సెటిల్ అవుదాం, మళ్ళీ తిరిగి వచ్చి బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. నా పేరు వివేక్ అండి. నా 2007 పాస్ అవుట్. సో నాకు 10 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో యాజ్ బీ పార్ట్ ఆఫ్ ఎపెక్స్ న్యూరో టెక్నాలజీస్ కో ఫౌండర్. సో బందర్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. సో వీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. సార్ చెప్పండి, ఎవ్రీ ఇయర్ వస్తున్నారా January 26? మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ వస్తాం. కాలేజ్ తర్వాత ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ అటెండ్ అయ్యాం. ఇలా అందరూ ఒక చోట రావడం, బందర్ వాళ్ళందరూ చాలా సంతోషం. ఇలాగే ప్రతి ఇయర్ జరగాలని కోరుకుంటున్నాం. ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. ఇలా 25 years చేయడం చాలా గొప్ప. ఒకేసారి అందరిని కలుసుకుని ఒకళ్ళొకళ్ళు ఆనందంగా చాలా నోబెల్ కాలేజ్ చదివాం మేము. చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ హిందూ కాలేజ్, ఎస్పీహెచ్ కాలేజ్, అన్ని కాలేజీలు గ్యాదర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఇది ఫస్ట్ టైం రావడం యాక్చువల్లీ. ఇలా ఇంత గ్రాండ్గా జరగడం చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంక నుంచి రావాలనుకుంటున్నాను. నమస్తే, ఎక్కడి నుంచి మీరు, ఏ బ్యాచ్, ఏ కాలేజ్? మచిలీపట్నం హిందూ కాలేజ్ అండి. మేమంతా 80th బ్యాచ్ హిందూ కాలేజ్ ఎంకామ్ స్టూడెంట్స్ మేము. ఈజ్ మిస్టర్ ఏవై శ్రీనివాసరావు అండ్ కేఎస్ఆర్సి మూర్తి. ఐ am పూర్ణచంద్ర రాజు, NPC రాజు. సో దీస్ 3 persons బిలాంగ్ టు సేమ్ బ్యాచ్ ఇన్ 1985 కదా, 83 ఆఫ్టర్ 40 years we were కలిసాం. సార్ ఎలా అనిపిస్తుంది ఇటువంటి ఒక కార్యక్రమం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం? It's very good. I'm not getting worst. ఎలా ఉంది మీ చిన్ననాటి స్నేహితులు కలుసుకున్నారు? It's very nice. చాలా సంతోషం. చాలా 40 ఏళ్ల తర్వాత మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసాం. వెరీ హ్యాపీ. ఆర్గనైజింగ్ టీమ్ గురించి ఫస్ట్ క్లాస్. Excellent madam. This is a golden opportunity to see all our friends here and whatever we are having old memories, we are recollecting that all these things we are enjoying here and let the program be successful and in future also these events should be much more importance. It will gain importance in future. హలో అండి, నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ బ్యాచ్ మీరు, ఏ కాలేజ్? ఓకే మేడం, నేను పుట్టింది పెరిగిందంతా మచిలీపట్నంలోనే. ప్రజెంట్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఉన్నాను. నా పేరు శ్రీకాంత్. ఈరోజు ఈ యొక్క 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికకి రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు, చాలా సంతోషము. బందరోళ్ళు ఎక్కడున్నా సరే బందరోళ్ళే. ఇది హైదరాబాద్లో ఉన్నట్టు ఖచ్చితంగా నాకు కనబడతలేదు. ఇది మేము బందర్లోనే ఉన్నాము అనేటువంటి ఫీలింగ్, అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. మా బందరోళ్ళు ఎక్కడ ఉన్నా అంతే. సో ఇంకొక విషయం ఏంటంటే మేడం, రీసెంట్గా January 12th మా యొక్క స్కూల్ శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ జవారిపేట మచిలీపట్నంలో 40 ఏళ్ళ 40 బ్యాచ్ల పూర్వ విద్యార్థులందరూ గెలిచాం. అంటే ఇప్పుడు మనం చూస్తాం ఒక్కొక్క బ్యాచ్ 40 సంవత్సరాల తర్వాత కల్చర్ అంట, 30 సంవత్సరాల తర్వాత కల్చర్ అని ఉంటుంది. కానీ మేమైతే 1983 నుంచి 2023 వరకు, అంటే మా స్కూల్లో 40 బ్యాచెస్ 40 years అందరూ కూడా మొన్న Jan 12th కలవటం జరిగింది. కలిసి SRK 40 ఫెస్ట్ అనేటువంటి ట్యాగ్ లైన్ ఇచ్చి మేము హిస్టరీ సృష్టించాము మచిలీపట్నంలోనే. సో మచిలీపట్నం నుంచి ఇంటర్నేషనల్ వైడ్గా ఆ ఒక్క హిస్టరీ అనేది క్రియేట్ చేసిన విషయం చాలా తెలిసింది. సో అలా మేము సెలబ్రేట్ చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసి సంతోషపడే లోపు ఈ ఒక్క కార్యక్రమం రావడం కూడా నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరు అన్నట్టుగానే బందరోళ్ళు ఎక్కడ ఉన్నా సరే బందరోళ్ళే. సో బందర్ నుంచి మేము వెళ్తాము, కానీ బందర్ మాత్రం మాతోనే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ బందర్ని మా నుంచి దూరం చెయ్యలేరు. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్.
నోబుల్ కాలేజ్లో 2008 వరకు చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాను. ఈ ఈవెంట్ చూస్తుంటే ఏంటంటే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. యంగ్స్టర్స్ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ అందరూ పెద్దవాళ్ళు 1950, 60 బ్యాచెస్ కూడా ఉన్నాయి. సో ఫ్యూచర్లో మేము కూడా ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా చేయాలని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను కూడా 2005 వరకు మచిలీపట్నంలో రామకృష్ణ స్కూల్లోనే చదువుకున్నానండి. తర్వాత నేను వేరే కాలేజెస్కి వేరే ఊరికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మేడం నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ కాలేజ్? హైదరాబాద్ అండి అసలు మాది, కానీ మేము బందర్లో పుట్టి పెరిగామండి. మేము పుట్టడం పెరగటం అక్కడ చదువుకోవటం అంతా అక్కడేనండి. కానీ మ్యారేజ్ అయ్యి మేము హైదరాబాద్ వచ్చాము. అక్కడ లేడీ అమ్తిల్ గవర్నమెంట్ స్కూల్ అండి, అది కాలేజ్ కూడా అక్కడే. ఫస్ట్ నుంచి 10th వరకు అక్కడే, మళ్ళీ అదే కాలేజీలో అక్కడే మేము రామనాయుడు సెంటర్లో ఉండేవాళ్ళం. మేము 4 ఆడపిల్లలం, మేము అందుకని ఆ కాలేజ్ చదివేస్తాం. మేము ఇక్కడికి 25 ఏడండి నేను రావటం. హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళు మా టీచర్ గారు అబ్బాయి అండి దొరరాజు గారు, ఆయన ప్రతిసారి ఫోన్ చేయటం, ఇలా ఒక్కొక్క బ్యాచ్కి మేము 20 మందిని కలుసుకోవటం, 50 మందిని కలుసుకోవటం చాలా బాగుందండి. అసలు ఇలా నా దగ్గర 79 10th క్లాస్ ఫోటోలు, ఇంటర్మీడియట్ ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఆ ఫోటోల్లో మేము మెంబర్స్ చూపించి ఆ ఫోటోలను తీసుకొచ్చి దీని ద్వారా చాలామందిని కలిసామండి. అసలు మేము అట్లా ఎంతోమంది ఫ్రెండ్స్ని కలిసామండి. ఇది ఇంటర్మీడియట్ 1781 జూనియర్ కాలేజ్ సిఈసి బ్యాచ్ అండి. అలా హైదరాబాద్లో ఒక 40 మందిని కలిసామండి మేము. ఈసారి 35 మంది కలిసామండి. ఇది 10th, ఈ 10th క్లాస్ సి సెక్షన్. అసలు మా టీచర్లు వాళ్ళ అబ్బాయిలు కలిశారు, కొంతమంది లేరు. ఒక్క టీచర్ గారు ఉన్నారట. వాళ్ళందరూ చెప్పి ఎంత ఆనందం ఉందండి. ఈ మెమరీ అసలు మాకు జీవితాంతం సరిపోతుందండి. ఇది మా అబ్బాయిలకి చెప్తున్న ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆనందంగా ఉందండి. అసలు ఇప్పుడు ఇవాళ రావటం వీళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. మారుతి గారు అసలు డైరెక్టర్ గారు, ఆయన ప్రతిసారి కలుస్తామండి. ఇప్పుడు కూడా మాట్లాడారు, మీరు అసలు మేడం మీరు అంత ఇదిగా వస్తున్నారు, చాలా సంతోషం. చాలామందికి మీరు మోటివేట్ అంటే నన్ను స్కూల్ లీడర్ని చేశానండి. కాలేజీ స్పోర్ట్స్ అవి బాగా ఆడి కాలేజీ తరఫున ఎన్సీసీ, స్కౌట్స్, గౌడ్స్ అన్నీ వెళ్ళానండి. అందుకని ఆ ఇది మీద నేను చాలామందిని మోటివేట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చానండి. నేను హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు అదృష్టంగా భావిస్తున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ బ్యాచ్, ఏ కాలేజ్ ఒకసారి చెప్పండి. 83, 86 డిగ్రీ బందర్ హిందూ కాలేజ్, 81, 83 ఇంటర్మీడియట్ బందర్ హిందూ కాలేజ్. బిఫోర్ దట్ ఆల్సో హై స్కూలింగ్, హిందూ హై స్కూలింగ్ బందర్ 77 to 83, 81. ఓకే, మేము అందరము చాలా 40 years 81, 83 ఇంటర్మీడియట్ అంతే కదా. 81, 83 ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్లో వెళ్ళిపోయాం. అందరం కూడా మచిలీపట్నం వాస్తవ్యులం. 10 డిఫరెంట్ ఫీల్డ్స్లో సెటిల్ అయ్యాము. వీరు ముంబై నుంచి, వారు అక్కడ నుంచి, అట్లా డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చాము. బట్ ఈ దొరరాజు గారు, గిరీష్ గారు ఇద్దరు కలిసి కూడా ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ గత 20 ఏళ్ళు చేస్తున్నారు. 25 సంవత్సరాలు ఇటువంటి మనకి గొప్ప కార్యక్రమం చేయడం అనేది చాలా గ్రేట్. సో మనందరం కూడా ఇవాళ ఇప్పుడు జస్ట్ మినిస్టర్ గారు చెప్తున్నారు, మీరందరూ బందర్ వాస్తవులు, బందర్ని అభివృద్ధి చేయాలని. ఎందుకంటే బందర్ మీద అభిమానం మా అందరికీ చాలా అపారమైన అభిమానం ఉంటుంది బందర్ అనగానే. తప్పకుండా కూడా మేమందరం ఆల్రెడీ మేము చిన్న సహాయాలు చేస్తున్నాం. మా నుంచి మా ఫ్రెండ్స్ అమెరికాలో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చిన్న సహాయాలు చేస్తున్నారు బందర్ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా. ఇక నుంచి కూడా ఇంకా పెద్ద ఎత్తున బందర్ అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పేసి ఈ వేదికగా తెలియజేస్తున్నాం. మేము మచిలీపట్నంలో 81, 83 నాది ఇంటర్మీడియట్. అక్కడి నుంచి నేను 82లో వెళ్ళిపోయాను మచిలీపట్నం నుంచి. డిప్లొమాకి వెళ్ళిపోయి వీళ్ళందరికీ దూరం అయ్యాను. అయిన తర్వాత ఫస్ట్ టైం ఈరోజు మళ్ళీ 40 years తర్వాత వీళ్ళందరినీ కలుస్తున్నాను. 40 years తర్వాత లిటరల్గా 40 years. ఇలా 1 by 1 ఇలా నుంచోవడం కూడా ఎలా అనిపిస్తుంది మీకు? ఓల్డేజ్ గుర్తొస్తుంది మాకైతే. అందులో మా కాలేజీ ఇది పెట్టారు గేటు, యాక్చువల్ గేటు ముందు నుంచినట్టే ఉంది మాకైతే. ఇది చాలా బాగుందండి. మేమందరం కూడా వీళ్ళందరూ చెప్పినట్టు కాకుండా మేమందరం కూడా చాలామంది ఫస్ట్ క్లాస్ నుంచి కూడా డిగ్రీ వరకు కూడా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ స్టిల్ ఈ రోజుకి కూడా కలుస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. అంటే లాస్ట్ 45, 50, 48 years నుంచి మేమందరం ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. నెక్స్ట్ ఇది వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో అందరం నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతున్నాం. ఇంకొకటి, ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా లెక్చరర్స్, టీచర్స్ని కూడా ఆహ్వానించారు. కలుసుకున్నారా? మీ గురువు గారిని కలుసుకున్నాం. డివిఆర్ గారు మాకు బాగా పూజ్యులు. అంటే చిన్నప్పుడు ఆ టైంలో చిన్న ర్యాగింగ్స్, చిన్న నాటీ థింగ్స్ ఎన్నో చేసుకుంటారు. మేము చదివినంత మగపిల్లల కాలేజ్ కాబట్టి ర్యాగింగ్స్ అలాంటివి ఏం లేవు. లెక్చరర్స్ని, టీచర్స్ని అందరూ హిందూ కాలేజ్ అండి, నేను ఒక్కడే నోబుల్ కాలేజ్. మా శ్రీనివాస్ గారు ఫాదర్ ఆయన తెలుగు లెక్చరర్ అండి. మా ఫాదర్ హిందూ కాలేజ్ పనిచేసి రిటైర్ అయ్యారు. నేను విజయవాడలో ఉంటాను. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాను, ఇదే ప్రోగ్రామ్కి వస్తూనే ఉంటాను ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ మేకింగ్ ది మూమెంట్స్ వెరీ మెమొరబుల్. చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి గెట్ టుగెదర్ బాగా ఉంది. రాకెట్ లాంచింగ్లో మెయిన్ క్రూషియల్ రోల్ అండి.
అసలు ఈ రకంగా ప్రతి సంవత్సరం అవకాశం రావడం అన్నది చాలా అద్భుతం అండి. ఎలా ఉందంటే అప్పటి చిన్నప్పుడు మేము చేసిన చిన్న అల్లర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమరేసుకుంటున్నాం కూర్చొని. అది చాలా అద్భుతంగా ఉందండి. మేడం నమస్తే అందరికీ. హలో హలో మేడం చెప్పండి, ఎక్కడి నుంచి, ఏ కాలేజ్, ఏ బ్యాచ్? ఫస్ట్ స్కూల్ మేమందరం స్కూల్ మేట్స్, జార్జ్ కార్నేషన్ హై స్కూలు, 1983 10th బ్యాచ్. ఓకే, మేమందరము సి సెక్షను, వాళ్ళిద్దరు బి సెక్షన్, మగ పిల్లలు. మాది ఆల్ గర్ల్స్. సో మేమందరం ఆల్ గర్ల్స్ సి సెక్షన్ గుండా బ్యాచ్. సో వాళ్ళేమో మగ పిల్లలు. రౌడీ బ్యాచ్ అంత తమ్ముడు. సో ఆ తర్వాత కాలేజెస్ కానీ మేము కాదు, చాలా అలర్ట్ చేసేవాళ్ళం. మగపిల్లలు భయపడి పారిపోయేవాళ్ళు. ప్రామిస్, వీళ్ళందరూ భయపడి పారిపోయేవాళ్ళు కదా మీరు. చాలా చాలా భయంగా చెప్తున్నారు వాళ్ళు, చూసారా? పవర్ఫుల్ ఉండేది. మా సెక్షన్ చూసి చాలా భయపడేవారు అందరూ. మేమందరం రౌడీలు, ఎప్పుడు గ్రౌండ్లోనే ఉండేవాళ్ళం మేమందరం. ఫుల్ ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఎలా అనిపిస్తుంది అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. చాలా మళ్ళీ మేము బ్యాక్ టు దీనికి చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాం. మళ్ళీ చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకుంటూ తిరుగుతున్నట్టు ఉంది. చాలా మెమొరబుల్. మళ్ళీ రాదు. రౌడీ బ్యాచ్ అని చెప్తున్నారు, ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకుంటారా? అంటే ఫైటింగ్ చేసుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం బాగా. రవిత ఫైట్ చేసేదాన్ని. ఎవరైనా తప్పు చేసే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం మటుకు బాగా. మేము వెళ్తుంటే రవి నీకు గుర్తుందా, నువ్వు చీ అనుకుంటే పక్కకి వెళ్ళిపోయేవాడివి. మాది బి సెక్షన్, అంటే మాది లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉంటారు. వీళ్ళు ఓన్లీ లేడీ గర్ల్స్. అయితే మేము ఒక క్లాస్కి మాత్రం మ్యాథ్స్ క్లాస్కి అందరం కలిసి కంబైన్ క్లాస్. ఆ కంబైన్ క్లాస్లో మేము వాళ్ళు నడిపించేవాళ్ళం. వాళ్ళు రౌడీలు అని చెప్పుకుంటున్నారే కానీ అసలు రౌడీలం మేమే. వాళ్ళంతా ఉత్తుత్తి రౌడీలే. వాళ్ళని మేము ఒప్పుకోం. అసలు మెమరీ ఏంటంటే 35-40 years బ్యాక్ తర్వాత కలిసాను నేను వీళ్ళని. ఎక్స్పెషల్ 40 years తర్వాత ఈ మచిలీపట్నం ఈ ప్రోగ్రామ్ పర్సనల్గా ఇది మెమరబుల్ మూమెంట్. కేవలం ఈ ప్రోగ్రాం వల్ల మేమంతా కలిసి ప్రతి సంవత్సరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అవన్నీ ఇప్పుడు గుర్తు చాలా బాగుందండి. ఈ మూమెంట్ చాలా బాగుంది. మా చిన్నప్పుడు మేము ఏదో చేసేసాము, అస్సలు గుర్తులేదు. ఇప్పుడు అన్నీ అసలు ఎంత బాగా అనిపిస్తుందో అవన్నీ తలుచుకుంటే. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, హ్యాపీ. సో కలిసాము, ఇలా కలుస్తామని అనుకోలేదు. మీ మీడియా అనుకోండి, సెల్ ఫోన్లు అనుకోండి, సంథింగ్ అన్ని. మేము ఫేస్బుక్ ద్వారా కలిసాను నా ఫ్రెండ్ని. ఆ తర్వాత అందరూ కలిసాం. అప్పుడు నేను ఫేస్బుక్ క్రియేటర్. అదేం లేదండి, వాళ్ళ ప్రేమ అంతే. వీళ్ళ ప్రేమ అంతే, అంతకంటే ఏం లేదు. ఒకటే ఏరియాలో ఉంటాం, అదే అదో లెక్క, అందరం కలుస్తూ ఉంటాం. అయితే ఈ కార్యక్రమం 25 years నుంచి సిల్వర్ జూబ్లీలోకి ఎంటర్ అయిపోయింది. ఈ నిర్వహణ కావచ్చు, టీం గురించి మీరు ఏం చెప్తారు? చాలా బాగా చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఏమీ ఇది అని మైనస్ పాయింట్ అని చెప్పడానికి లేదు. మాకు ఇంత హ్యాపీనెస్ ఇస్తున్నారు వాళ్ళు దానికి ఇంత హ్యాపీనెస్ మాకు ఇస్తున్నారు. ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే చాలా ఇలాంటిది ఆర్గనైజ్ చేయడం అంటే అది చాలా నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అందుకనే ఆ దొర్రాజు గారు అట్లా ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలి. ఆయన దయ వల్ల మేము 50th కూడా అటెండ్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. దొర్రాజు గారు 2010 నుంచి తెలుసు. మేము బందర్ లోకల్ వాళ్ళ కోసం ఈ మీటింగ్ అనుకునే వాళ్ళం, కానీ తెలిసింది బందర్లో 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేసిన మన కోసం కూడా అని. సో మొన్ననే మేము 30 years రీయూనియన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరం. నిజంగా చెప్పాలంటే ఇలాంటి రీయూనియన్స్ అవసరం. మనం ఓల్డ్ అయిన తర్వాత మన చైల్డ్హుడ్ మెమరీస్ మనకి లైఫ్ వెనక్కి తేగలిగే కెపాసిటీ ఉంటుంది. అల్జీమర్స్ లాంటి ఉన్న పీపుల్ కూడా ఓల్డ్ ఫ్రెండ్ని చూడగానే మొత్తం మెమరీస్ రివోక్ అవుతాయి, ఎనర్జీ. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ మీటింగ్స్ యాజ్ ఎ వెరీ క్యాజువల్ మీటింగ్స్. జస్ట్ కమ్, వేరే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే చూసి ఆనందించి వెళ్తే కూడా మనం రీఛార్జ్ అయిపోతాం. సో వి ఇన్వైట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. మమ్మల్ని గుర్తుపడితే మేము పరాస్పేట్, బాక్సింగ్ నాయుడు స్ట్రీటు, హిందూ కాలేజ్ హాస్టల్, ఈ మెమరీస్ అన్నీ రివైవ్ చేసుకుందాం. ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే డోంట్ మిస్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మిస్. మేము 30 years అయిన తర్వాత కలిసాము. మాకు చాలా సంతోషంగా ఉంది రీయూనియన్ అప్పుడు. మేము అప్పుడే ఈ టీషర్ట్స్ మేము అందరం తీసుకొని అందరం 30 years కంప్లీట్ అయిన తర్వాత వేసుకున్నాము. చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు, హైదరాబాద్లో మీట్ అయ్యాము. మళ్ళీ ఇక్కడ ఇది జరుగుతూ ఉంది అంటే ఈ మీటింగ్ కోసం అందరికీ ఇక్కడికి వచ్చాము. మిగతా ఫ్రెండ్స్ అందరూ రాలేదు, చాలామంది ఇంకా మిస్ అయ్యారు.
సో ఇది చూసిన తర్వాత అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా అందరు రావాలని కోరుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ విల్ ట్రై టు మీట్ హియర్. 1960 నుండి కూడా మచిలీపట్నంలో నా విద్యాభ్యాసం సాగింది. పాఠశాల కానీ జైన్ స్కూల్లో విద్యాభ్యాసం, నేషనల్ కాలేజీలో డిగ్రీ చేశాను. 1974 నేషనల్ కాలేజీ జనరల్ సెక్రటరీగా కూడా చేశాను. జైన్ స్కూల్లో మా మాస్టర్ గారు మల్లికార్జునరావు గారని తెలుగు పండితులు ఉండేవారు. అట్లాంటి వ్యక్తిని, అంత బాగా చదువుని జ్ఞానాన్ని విద్యార్థులకు ఇవ్వాలని ఎంత తపన పొందేవారో చెప్పలేము. అట్లాంటి వ్యక్తుల యొక్క శిక్షణలో మేమందరం కూడా మంచి విద్యార్థులుగా తయారయ్యాము. ఆ మాస్టర్ గారిని గుర్తు తెచ్చుకుంటూ 1968లో పారిజాతాపహరణం దానిలో ఉన్న ఒక పద్యాన్ని గుర్తు చేస్తున్నాను మీకు. అది నాకు ఎంత బాగా గుర్తుందంటే, అట్లాంటి వ్యక్తి, నాకు చదువు మీద పెద్ద శ్రద్ధ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా చదువు బాగా అబ్బాలి అనే ఉద్దేశంతో చాలా నిజాయితీగా ఎంతో శ్రద్ధతో చెప్పేవారు. ఆ పద్యం నాకు ఇప్పుడు గుర్తుంది కాబట్టి గుర్తు చేసుకుని ఆయనకి అంజలి ఘటిస్తున్నాను. అనవిన వ్రేటు వడ్డ యురగాంగన వలె లేచి నేయి ఓయి బగ్గున దరికొన్న భీషణ హుతాసన కీల ఎనంగ లేచి ఓ హెచ్చిన కెనుదోయి కెంపు తన చెక్కుల గుంకుమ పత్రభంగ సంధ్య నవీన కాంతి వెదజల్లగా గద్గద కిన్న కంటి అయి. ఇంత చక్కటి పద్యాన్ని దాదాపు 46 సంవత్సరాల తర్వాత కూడా నాకు గుర్తుందంటే, అక్కడ మాకు ఆ మచిలీపట్నంలో ఆ మాస్టర్ గారు వాళ్ళు ఇచ్చిన విద్యకి చిరకాలం వారిని స్మరిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. It is very nice gathering here. So much thanks to the organizers. Very nice arrangements. After 25 years, we are meeting some of our friends. I am a student of Hindu College, Machilipatnam. I met some of my friends here. I am very happy to be here. Thank you so much. మ్యామ్, ఈ నిర్వహణ గురించి, నిర్వహణ టీం గురించి ఏం చెప్తారు? 25 ఇయర్స్ నుంచి కూడా నిర్విరామంగా చేస్తున్నారు. ఇది నిజంగా ఒక అద్భుతం. నేను యూట్యూబ్లో చూసి రెస్పాండ్ అయ్యాను. అసలు ఎలా ఉంటాయా ఏర్పాట్లు అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్ టు ఆర్గనైజ్ సచ్ ఏ హ్యూజ్ ప్రోగ్రామ్. తర్వాత వీళ్ళు ఏమి ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్నారు, అది అభినందనీయం. జస్ట్ షేరింగ్ ఆఫ్ జాయ్, షేరింగ్ ఆఫ్ హ్యాపీనెస్ మోటోగా పెట్టుకుని చేస్తున్నారు. ఇంత నిస్వార్థంగా చేసేవాళ్ళు ఈ కాలంలో ఎవరు కనపడరు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి జనరేషన్కి మీరు ఏం చెప్తారు? ఏ జనరేషన్కైనా ఫస్ట్ యూ షుడ్ బీ ఏ హ్యూమన్ బీయింగ్. ఎమోషన్స్ ఉంటాయి, షేరింగ్ ఆఫ్ ప్లెజర్, షేరింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఏ ఏజ్లో అయినా. చిన్నప్పుడు మనం ఈ క్లాస్లో కూర్చున్నాం, ఇక్కడ ఇట్లా హ్యాపీగా తిరిగాం, ఇక్కడికి వచ్చి మా కాలేజీ బ్యానర్ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో గుర్తులు వస్తున్నాయి. అది ఏ ఏజ్లో అయినా ఉంటుంది ఆ హ్యాపీనెస్. ఇట్లా అందరినీ కలపడం అనే సత్కార్యం చేస్తున్నారు కాబట్టి నిర్వాహకులు నేను చాలా అభినందిస్తున్నాను. ఎంతోమందికి ఈ మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీడియా వాళ్ళని కూడా నేను చాలా అభినందిస్తున్నాను. మ్యామ్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ కాలేజ్, ఏ బ్యాచ్? నేను బేసికల్లీ మచిలీపట్నంలో పుట్టి, మచిలీపట్నంలో పెరిగి, మచిలీపట్నంలో చదువుకుని, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉండటం వల్ల కొత్తగూడెంలో సింగరేణి కాలేజ్ విమెన్స్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి 37.5 సంవత్సరాలు అక్కడ పనిచేసి రిటైర్ అయ్యాను. బేసింగ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫైల్, కేఎల్ఈ సొసైటీస్ డిగ్రీ కాలేజ్ నాగర్భవి బెంగళూరు వాళ్ళు నన్ను స్పెషల్ రిక్వెస్ట్ మీద అక్కడ ప్రిన్సిపల్గా తీసుకున్నారు. అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ నేను రీలొకేట్ అయ్యి తెలంగాణ రాష్ట్రానికి వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్లో మైరాన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో జనరల్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్గా చేస్తున్నాను. నా ఈ పూర్తి సర్వీస్ అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాలకి కాకుండా కర్ణాటక రాష్ట్రానికి కూడా నేను సేవ చేయగలుగుకోవటం అనేది నా అదృష్టం. దీనికి బ్యాక్గ్రౌండ్, ఆ విత్తనం వేసింది మచిలీపట్నం హిందూ కాలేజీ లెక్చరర్స్ మాత్రమే. వాళ్ళిచ్చిన జ్ఞానాన్ని, వాళ్ళిచ్చిన చొరవని, వాళ్ళిచ్చిన పట్టుదలని, వాళ్ళిచ్చిన గమ్యాన్ని రీచ్ అయ్యే తెలివితేటల్ని నేను నేర్చుకొని వీళ్ళందరికీ సేవ చేయటం అనేది, వేల మంది విద్యార్థులను నేను హ్యాండిల్ చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మా విద్యా సంస్థల్లో మాకొక్కటే ఎయిమ్ ఉండేది, ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ ద స్టూడెంట్స్ యాజ్ నాలెడ్జబుల్, ఎంప్లాయబుల్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా.
ఆ 3 పాయింట్లని సఫలీకృతం చేయటంలో విద్యారంగంలో నేను సక్సెస్ అయ్యాను అనే మాట కన్నా సంతృప్తి చెందాను అనేది ఉపయోగిస్తే బాగుంటుంది. అలాగే నేను ఇప్పుడు మైరాన్ హోమ్స్లో కూడా అన్ని వర్గాల ప్రజలకి మైరాన్ హోమ్స్ తమ సేవలు అందిస్తోంది. ఫామ్ ల్యాండ్సే కానీ, ఓపెన్ స్పేసెసే కానీ, విల్లా కన్స్ట్రక్షన్సే కానీ అందుబాటు ధరలో ప్రజలకు ఇస్తోంది. ఎప్పుడో ఒకప్పుడు మనం అనుకున్నాం, అబ్బా గచ్చిబౌలి ఎక్కడో దూరంగా ఉంది, మాదాపూర్ ఎక్కడో దూరంగా ఉంది అని. మద్దెల గిరీష్ కుమార్ కానీ, వారి యొక్క మెంటర్ డివిఆర్ గారు కానీ చాలా అభినందనీయులు. ఎందుకంటే ఏ రూపాయి తీసుకోకుండా, నవేడేస్ నో లంచ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళు చేసే ఈ బృహత్ కార్యక్రమానికి నేనొచ్చి నిలబడి మీ ముందు మాట్లాడటమే నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మరిన్ని సంవత్సరాలు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని, బందర్లో చదివిన ప్రతి విద్యార్థి ఎక్కడెక్కడో నాట్ ఇన్ ఇండియా గ్లోబల్ పర్సన్స్గా తయారైన వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద కలుసుకోవాలని, బందరు అభివృద్ధికై కృషి చేయాలని, 2 రాష్ట్రాల్లోనూ మన విజయకేతనాన్ని ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.